ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట, యేసుక్రీస్తు వారికి అప్పగించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన యేసయ్య మన పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రతి సమస్యను ఆయనకు అప్పగించు. నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టుగాలుతారేమో, అంతేకాకుండా నిన్ను తలపెట్టాలని, నీకు ఎప్పుడు కూడా నాశనం చేయాలని, నీకు ఎప్పుడు కూడా వేదనలు పుట్టించాలని చెప్పేసి అలాంటి మనసును కలిగి ఉంటారేమో. కానీ వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరండి. వాళ్ళు నిన్ను తాకలేరు. వారు నిన్ను నష్టపరచలేరు. ఎందుకో తెలుసా? నీవు నమ్మిన నీ దేవుడు నీ చుట్టూ కూడా ఒక కోటను నిర్మించాడు. ఆయన కంటికి రెప్ప వల్ల నిన్ను కాపాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయనే తీర్పు తీరుస్తాడండి. మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం. దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూద్దాం. ఆయనే తీర్పు తీర్చేవాడు. మన బాధలను, మన కష్టాలు, మనల్ని ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారో వారందరికీ కూడా తీర్పు తీర్చే సమర్థుడు, మనకు న్యాయం జరిగించే సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన కొరకు మనము జీవిద్దాము. ఆయనకు నమ్మకంగా మనము జీవిద్దాము. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ముఖ్యంగా ఆయనకు చెప్పుకొని ఆయన మీద భారమును వేసి మనము నిశ్చయంతంగా ఉందాము. అనేకులకు మాదిరికరంగా జీవిస్తూ యథార్థంగా, నమ్మకంగా మనము జీవిస్తే మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు ప్రభా. మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మాకు మీరు సహాయం చేయండి అయ్యా. మేము కొన్ని సమస్యలతో బాధపడుతున్నాం. మమ్మల్ని ద్వేషించేవారు వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు నాకు నాయన వేసే మంచిగా మార్చబడడానికి సహాయం చేయండి. మేమందరితో సహవాసం కలిగి సమృద్ధిగా మేము నాయన యేసయ్యా జీవిస్తూ, నీతి న్యాయంగా యథార్థంగా మేము జీవిస్తూ నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలముగా మమ్మల్ని అందరినీ చేసి నడిపిస్తారని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తారని నమ్మొచ్చు. తోడు నీడగా ఉండి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన స్థితి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.